ఓకేనండి. మనిషికి కోపము ఎంత ప్రమాదమో నేను ఒక స్టోరీ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. మరి కోపం వచ్చిన మనుషులు చాలామంది నరాలు పగిలిపోయి చనిపోయినట్టుగా చూస్తున్నాం. కోపం వచ్చిన మనిషి గుండె ఆగిపోయి చచ్చిపోయినట్టుగా చూస్తున్నాం. కోపం వచ్చిన మనిషికి షుగర్ ఎక్కువైపోయి చచ్చిపోయినట్టుగా చూస్తున్నాం. బీపీ ఎక్కువయ్యి చచ్చిపోయినట్టుగా చూస్తున్నాం. ఇలా సావులు వింటుంటే అయ్యో పాపం అనుకుంటున్నాం కదా. కానీ ఆ కోపాన్ని మనం క్షణమాత్రం కోపము మనం ఆపుకుంటే, తగ్గించుకుంటే మనము మన కుటుంబం చాలా బాగుంటామండి. ఓకే, ఎలా తగ్గించుకోవాలంటే నేను ఒక స్టోరీ చెప్తాను, చాలా బాగా వినండి. ఒక గదిలోకి, సామాను ఉన్న గదిలోకి ఒక పాము వచ్చిందంట. ఏమండి, పాము వచ్చి అలా వెళ్తున్నప్పుడు రంపం బ్లేడ్ ఉందంటండి. అక్కడ రంపం గీసుకుందంట. రంపం గీసుకోగానే ఆ పాము టెక్కని కాటేసిందంట. ఆ కాటేయంగానే నోరంతా గాయమైందంట. నోరంతా గాయం అవటంతో ఆ పాముకి కోపంతో ఏం చేసిందో తెలుసా? ఆ రంపాన్ని చుట్టూ మెలేసేసుకుని టైట్కి ఇలా బిగిచేసుకుందంటండి. ఇంకంతేనండి పాపం. ఆ పాము 2 ముక్కలైపోయి అక్కడికక్కడే చనిపోయిందంట. ఇది ఎందుకు చెప్పానో తెలుసా? ఆ పాముకి చిన్న గాయమైనప్పుడు ఏదో తగిలిందని చూసి చూడకుండా వెళ్ళిపోతే ఆ పాము బ్రతికేది. అలాగే మనకు కూడా మన మీద తప్పుడుగా మాట్లాడేవాళ్ళని, మనకి ద్రోహం చేసిన వాళ్ళని, మన వెనకాల మాట్లాడేవాళ్ళని చెడ్డగా మన గురించి మనం ఎప్పుడు కూడా క్షమించి వదిలేస్తే దేవుడు మనకి మంచి ఆయుష్కాలాన్ని ఇస్తాడండి. మంచి ఆయుష్కాలాన్ని ఇస్తాడు. ఎందుకంటే మనకు ద్రోహం చేశాడన్న కసి, కోపంతో వాడు కూడా మనం ఏదన్నా చెయ్యాలి అనుకుంటే, ఇదిగో పాపం పాము చూసారా చనిపోయింది. అలాగే మనము కూడా ఆ కోపంతో అలాగే క్షీణించిపోయి చనిపోతామండి. వద్దండి. పైగా నరుని యొక్క కోపము దేవుడి యొక్క నీతిని నెరవేర్చదు. కనుక దేవుడు ప్రేమమయుడు కనుక మనం కూడా ప్రేమ కలిగే ఉందాం. ఓకే.